ప్రభువును ప్రియ రక్షకుడైన దేవుని పేరట మీ అందరికీ శుభాభివందనములు తెలియజేసుకుంటున్నాను. ఈ జీసస్ న్యూ క్రియేషన్ మినిస్ట్రీస్ ద్వారా ఈ రీతిగా ప్రతిరోజు మీతో అనుదిన ఆహారమును పంచుకోవడానికి ప్రభువిస్తున్న కృపను బట్టి దేవునికి ఎనలేని కృతజ్ఞతలు. వాక్య ధ్యానంలోనికి మనం వెళ్దాం. 90వ కీర్తన 4వ వచనం. నీ దృష్టికి 1000 సంవత్సరములు గతించిన నిన్నటి వలె ఉన్నవి, రాత్రి అందలి ఒక జాము వలె ఉన్నవి. మనిషి యొక్క ఆయుష్ పరిశుద్ధ గ్రంథంలో మెతుషెల 969 సంవత్సరాలు జీవించినట్లు మనం చూస్తాం. మోషే తరము వచ్చేసరికి 120 సంవత్సరాలు. ఇప్పుడైతే 70 నుండి 80 సంవత్సరాలు. అంటే మనిషి 100 సంవత్సరాలు జీవించినట్లయితే అది సుదీర్ఘకాలం జీవించినట్లే మనం తలస్తాం. కానీ దేవుని దృష్టిలో 1000 సంవత్సరాలు ఒక్క రోజు వలె ఉన్నాయట. అంతేకాదు, ఒక్క జాము వలె ఉన్నాయట. జాము అంటే రేయికి 4 జాములు. సాయంకాలం 6 గంటల నుండి ఉదయం 6 గంటల వరకు ఒక రేయి క్రింద లెక్కిస్తారు. అంటే 3 గంటలు ఒక జాము. మనకు 1000 సంవత్సరములు ఆయనకు 1 గంటతో సమానమన్నమాట. దీనిని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఆయన ఎంతటి అత్యున్నతుడో అని, ఆయన ఉద్దేశములు ఎంత అత్యున్నతంగా ఉన్నాయో అని. అటువంటి దేవుని ప్రశ్నించే స్థితికి మనం చేరుకోవడం, ఆయన న్యాయ విధిని కాదనడం మన యొక్క అజ్ఞానమే, మన యొక్క అహంకారమే తప్ప మరొకటి కాదు. ఈ సృష్టిలో నీవు గొప్పవాడివే కావచ్చు, కానీ దేవుని ప్రశ్నించేంత మాత్రం కానే కాదు. ఒక్క క్షణం మనలను ఆయన విడిచిపెడితే సజీవుల లెక్కలో నుండి మనం కొట్టివేయబడవలసిందే. కీర్తనలు 5వ అధ్యాయం 6వ వచనం. వరద చేతనైనట్లు నీవు వారిని పారగొట్టి వేయగా వారు నిద్రింతురు. ప్రొద్దున అది మొలచి చిగురించును, సాయంకాలమున అది కోయబడి వాడబారును. మనిషి జీవితం ఎట్లాంటిదో దైవజనుడైన మోషే గారు జ్ఞాపకంలోనికి తెస్తున్నారు. మానవ జీవితం తరం వెంబడి తరం గతించిపోతుంది. అది ఎంత వేగంగా అంటే వరద నీటి ప్రవాహంపై తేలియాడే నురుగులా సాగిపోతుంది. ప్రియా స్నేహితుడా, సర్వ శరీరులు గడ్డి అయి ఉన్నారు. వారి అందమంతయు అడవి పువ్వు వలె ఉన్నది. యెహోవా తన శ్వాసం మీద ఓదగా గడ్డి ఎండును, పువ్వు వాడును. నిశ్చయముగా జనులు గడ్డి వంటి వారే. అశాశ్వతమైన మానవ జీవితం శాశ్వతమైన దేవుని వాక్యము అంటే దేవుడే. వాక్యము దేవుడై ఉండెను. యోహాను 1:1. మన జీవితాలు చిగురించిన గడ్డి వంటివి. అది చూడగానే ఎంతో సంతోషం. చేతిలో సెల్ల ఉంటే క్లిక్ మనిపించాలనిపిస్తుంది కదూ. వాటి పువ్వులను చూస్తే మన హృదయం ఆనందంగా అనిపిస్తుంది. సీతాకోక చిలుకలు, తేనెటీగలు వాటి చుట్టూ తిరుగుతూ ఉంటాయి. అయితే కోయబడిన గడ్డిని చూస్తే వాడిపోయి ఉదయం చూసిన పుష్పాలు ఇవేనా అని అనిపిస్తాయి. మానవ జీవితం కూడా అట్లాంటిదే. అందంగా సాగిపోతున్న ఈ జీవితం ఏ క్షణంలో వాడిపోతుందో. ఇంటి నుండి బయటికి వెళ్ళిన వారు తిరిగి క్షేమంగా చేరుతారు అనే నమ్మకం లేని దినాలివి. శాశ్వతమైన ఈ జీవితం కోసం తపన చెందొద్దు. శాశ్వత జీవము ఉన్న సంగతి మరువద్దు. అల్పమైన ఈ జీవితం కోసం ఆరాటం వద్దు. శాశ్వత జీవం కోసం పోరాటం చేయి. కోయబడక మునిపే, వాడిపోక మునిపే పరిమళ పుష్పంగా ఆయన కొరకు జీవించు. ఆ పరిమాణాన్ని నీ క్రియల రూపంలో ఈ లోకానికి చూపించు. అట్టి కృపా ధన్యత ప్రభు మనకి అనుగ్రహించునుగాక. ఆమేన్. వాక్యమైన ప్రియ దేవుని బిడ్డలారా, ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమగల యేసు ప్రభువా, శ్రేష్టమైన అమూల్యమైన మరి ఒక దినాన్ని మా జీవితంలో మీరు అనుగ్రహించారు. నీకు వందనాలు. బ్రతకడానికి ఏమాత్రం అవకాశము లేని మమ్మలను ప్రతి దినం బ్రతికిస్తూ, ప్రతి శోధన నుండి తప్పిస్తూ ఈ రీతిగా బలపరుస్తున్న దేవా, నీకు వందనాలు. ఈ దినమంతటి కొరకు మీరు మమ్మల్ని సిద్ధపరచండి ప్రభువా. ప్రతి విధమైన శోధన, కీడు, ప్రమాదాల నుంచి మమ్మల్ని తప్పించండి. అదేవిధంగా చంటి బిడ్డలను, వృద్ధులను, గర్భిణీ స్త్రీలను, రోగులను మీరు జ్ఞాపకము చేసుకునండి నాయన. నీ యొక్క కృపాక్షేమాలు వారికి దయచేయండి. అలాగే దూరదేశంలో ఉండి వాక్యమును విని ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డకు నీ కృపాక్షేమాలు అనుగ్రహించండి. అలాగే మా నాయకులను, మా అధికారులను మీరు జ్ఞాపకము చేసుకొనండి. వారు నీతి న్యాయములతో పరిపాలించుటకు సహాయం చేయండి.
మా దేశాన్ని మీరు రక్షించండి ప్రభువా. ఇబ్బందుల్లో ఇరుకుల్లో ఉన్న నీ బిడ్డలకు ప్రతి అవసరతను మీరు తీర్చండి. నీ కృపాక్షేమాలు ప్రతి బిడ్డకు మీరు దయచేయండి ప్రభువా. ఎత్తబడే గుంపులో మేమందరము ఉండినట్లుగా సహాయం చేయమని, మాకు కాదు యెహోవా, మాకు కాదు, సమస్త మహిమ ప్రభావములు మీకు ఆరోపించుకుంటూ యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఈ యొక్క వర్తమానములు ప్రతిదినం పంపించబడతా ఉన్నాయి. ఈ వర్తమానముల కొరకు మరియు మీ ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించండి. మా ఫోన్ నెంబర్ 9177377559. దేవుడు మిమ్మును మీ కుటుంబమును దీవించునుగాక. ఆమేన్. దేవుని సేవలో మీ సహోదరి అన్నామణి సాల్మన్.